సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈ నెల 27వ తేదీన నిర్వహించబోయే హాఫ్ మారథాన్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శారీరక వ్యాయామం చేయకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇలాంటి రన్నింగ్ రేసులు సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఆదివారం నిర్వహించనున్న హాఫ్ మారథాన్ టీషర్ట్లను సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు, జిల్లా జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు రంగాచారితో కలిసి ఏసీపీ రవీందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో తాను కూడా రన్నింగ్, కబడ్డీ పోటీలో పాల్గొని ఛాంపియన్గా నిలిచానన్నారు. సిద్దిపేటలో హాఫ్ మారథాన్ నిర్వహించడం గొప్ప విషయమని, ప్రతిరోజు రన్నింగ్, వాకింగ్ చేయడం అనేది చాలా అవసరం అన్నారు. శారీరకంగా, మానసికంగా బలంగా లేకపోవడం వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ హాఫ్ మారథాన్కు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు రంగాచారి పిలుపునిచ్చారు. ఆరోగ్య సిద్దిపేటగా మార్చాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం హాఫ్ మారథాన్ నిర్వహిస్తున్నామని, ఈ రన్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ కౌన్సిలర్ బ్రహ్మం, సీనియర్ జర్నలిస్టులు సంజీవరెడ్డి, పాండు, రంగదంపల్లి సీను, రాజు, రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ సిద్దిపేటలో ఉన్నటువంటి సౌకర్యాల దృష్ట్యా ఇక్కడ ఉన్నటువంటి ఈ సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే హాఫ్ మారథాన్ ఉందో ఇది ఒక మంచి ఈవెంట్. ఇది హాఫ్ మారథాన్ అనేది కాకుండా సిద్దిపేట ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రతిదినము డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేయడం వలన మనము శారీరకంగా ఎంతైతే బలంగా ఉంటామో, శారీరకంగా బలంగా ఉన్న మనిషి మానసికంగా కూడా బలంగా ఉంటాడు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తలెత్తినప్పుడు కృంగిపోకుండా ఒక స్పోర్ట్స్ ఈవెంట్ అనేది మనిషికి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడున్న యూత్ తీసుకుంటే చాలా ఆత్మహత్యలు, డ్రగ్స్ అలవాటు, ఇతరత్ర సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయ్యి ఈ మానసికంగా ధైర్యం లేకుండా ఉండడానికి కారణము ఆత్మహత్య చేసుకున్న వాళ్ళలో స్పోర్ట్స్ ఎక్కువ లేకపోవడం కూడా ఇదొక కారణము. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఏదైతే ఈ యాక్టివిటీ ఉందో ఇది ఇంకా ముందుకు తీసుకుపోవాలా. అలానే నేను గమనించింది సిద్దిపేటలో వాకర్స్ అసోసియేషన్ కూడా ఉంది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక్క రోజుతోనే కాకుండా తన దైనందిన కార్యక్రమాల్లో భాగంగా అందరూ కూడా రెగ్యులర్గా వాకింగ్, రన్నింగ్ చేసి ఈ యొక్క ఆరోగ్యాల్ని కాపాడుకొని సమాజాన్ని, మంచి సమాజాన్ని సృష్టించుకోవడానికి అవకాశం ఇవ్వాలని భావిస్తూ సిద్దిపేటలో గత 3 సంవత్సరాలుగా హాఫ్ మారథాన్ రన్ని చాలా గొప్పగా ఒక రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తూ సిద్దిపేట ప్రాంత ప్రతిష్టని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిలుపుతున్నటువంటి ఈ రన్నర్స్ అసోసియేషన్స్కి, అట్లాగే ఈ మారథాన్ నిర్వాహకులందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా దీని వెనక మిత్రుడు రాజు చెప్పినట్టు ఒకవైపు ఆరోగ్యానికి సంబంధించిన ఒక సమాజాన్ని నిర్మించాలనే ఒక ప్రధాన ఉద్దేశం ఒకటైతే, ముఖ్యంగా ఇవాళ సమాజంలో ఒక పెద్ద రుగ్మతలుగా మారిపోయినటువంటి డ్రగ్స్ కావచ్చు, మత్తు పదార్థాల సేకరణ కావచ్చు, అట్లాగే ఈ బెట్టింగ్స్ కావచ్చు, వీటన్నిటికీ వ్యతిరేకంగా మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించామని మిత్రులు చెప్పినారు. అది మంచి అభినందనీయమైనటువంటి అంశం. అది ఈ కార్యక్రమం ఈ నెల 27న జరగబోతూ ఉన్నది. పెద్ద ఎత్తున ఈ రంగనాయక సాగర్ కట్ట మీద జరగబోతున్న ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, యువత, ఇక్కడికి సంబంధించిన మిత్రులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మేము కూడా పిలుపునిస్తూ ఉన్నాం.